పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈరోజు గాంధీ జయంతి మరియు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మరియు దుర్గాష్టమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం రాకముందు మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారిపై శాంతియుతంగా పోరాడి తెల్లదొరలను భారతదేశం నుంచి తరిమివేశారు. అలానే నేటి కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలా మానసికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల వారిని, ముఖ్యంగా రైతులను ఇబ్బంది పెడుతూ బ్రిటిష్ పాలన తలపిస్తుందని, ఇటువంటి పాలకులను అమ్మ దుర్గాదేవి రాక్షసులను తరిమివేసినట్లు ఈ నాయకులను తరిమివేయాలని, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మ దుర్గాదేవిని కోరుకున్నారని తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, వాణిజ్య విభాగ అధ్యక్షులు పటేల్ గారు మాట్లాడారు. మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారికి, మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, జిల్లాని విఠలరెడ్డి గారి నాయకత్వం, జిల్లాని విఠలరెడ్డి గారి నాయకత్వం, జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జిల్లాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. గాంధీ గారి జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ గారికి పూలమాల వేసి గౌరవించడం జరిగింది. గాంధీ గారు చెప్పాలంటే ఒక రోజు కాదు, ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయన ఒక అధ్యాయం. ఒంటి చేతితోటి అందరినీ కలుపుకొని స్వతంత్రం చేసిన మహానుభావుడు. భారతదేశంలో ఆడది ఎప్పుడైతే ఒంటరిగా తిరుగుద్దో ఆ రోజు స్వతంత్రం వచ్చిందన్నారు. వాళ్ళ అర్ధరాత్రిగా కదా పట్టభద్రులు కూడా స్వతంత్రం లేదు. ధనికులు ధనికులుగానే ఉన్నారు, పేదలు పేదలుగానే ఉన్నారు. అది కాదు మహాత్మా గాంధీ ఆశించింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు గాంధీ గారి ఆశయాల్ని అహింసాయుద్ధంలో సాధించుకోవాలి. ఈ సందర్భంగా అధికారం రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే ఇంకో ముఖ్య వ్యక్తి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ రోజునే. ఆయన పరిపాలించిన కొద్ది కాలం అయినా కూడా ఎంతో నిజాయితీగా ఉన్నాడు. ఆయన గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ పోమంటే ఆయన మౌనంగా నిలబడ్డాడు. ఏంది శాస్త్రి గారు మీరు నిలబడ్డారు, మీకు భయం అంటే భయం కాదండి, నా దగ్గర 2 కోట్లు ఉన్నాయండి, ఒకటి ఆరేసుకోవాలా, ఒకటి వేసుకోవాలా, చలికి దానికోసం నేను వెనకొస్తున్నాను అన్నాడు. అలాంటి మహానుభావుడికి ఈ రోజున దేశం మర్చిపోయింది. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా మనకు ఎంతో కావాల్సినది. కాబట్టి ఆయన ఈ సందర్భంగా స్మరించుకోవడం చాలా ఉత్తమం. జై హింద్, జై భారత్. మహాత్ముడు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. కొంతమంది దుర్మార్గులైనటువంటి తెల్లదొరల్ని ఆయన శాంతియుతంగా ఇండియా ప్రజానీకాన్ని అందరినీ కూడా కూడదీసి ఆ తెల్లదొరల్ని, దుర్మార్గుల్ని భారతదేశం నుండి పారదోలాడు మహానుభావుడు. అదేవిధంగా ఈ రోజున దుర్గాష్టమి, మహాతల్లి దుర్గాదేవి రాక్షసుల్ని, భారతీయులను బాధపెడుతున్నటువంటి రాక్షసుల్ని ఆమె ఈ లోకంలోనే లేకుండా చేసింది. అలాంటి మహాతల్లి దుర్గాదేవికి దుర్గాష్టమి కూడా కావటం ఈరోజు సేమ్ 2 ఒకే రోజు కావటం సంతోషం. అదేవిధంగా శాస్త్రి గారి పుట్టినరోజు కూడా కావటం, అది కూడా మనందరం కూడా గర్వకారణం. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి, ఆనాడు భారతదేశానికి దుర్మార్గపు తెల్లదొరల్ని పారదోలింది మహాత్మా గాంధీ అయితే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి నల్లదొరలు, దుర్మార్గులు చంద్రబాబు రూపంలో రాక్షసులు ఈనాడు వేధిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గుల్ని, ఈ నల్లదొరల్ని, దుర్మార్గ పాలనని ఈ విజయదశమి రోజు, ఈ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు మన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అంతమొందించాలని, ఇక ముందు అన్ని వైఎస్ఆర్సీపీకి విజయాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. విజయదశమి
అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినాల సందర్భంగా మొత్తానికి ఈరోజు చాలా మంచి రోజు. గాంధీ గారి పుట్టినరోజు. గాంధీ గారు అంటే జాతిపిత. ప్రపంచ దేశాలే ఎవరా ఈయనని చెప్పి ఎదురు చూసిన ఒక మహనీయుడు, మహానుభావుడు. అహింస శాంతి ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి గాంధీ గారు. ప్రతి నిమిషం ప్రజల్లో ఉన్నారు. ఆయన లేనిది అసలు ఎక్కడ ఆయన మనుగడ లేని ప్రదేశమే లేదు. అట్లాంటి గాంధీ గారి కోసం మన ప్రభుత్వాలన్నీ కూడా గుర్తుగా ఈరోజు ఎవరు మద్యం కానీ మాంసాహారాలు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం గతంలో, అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంది. అలాంటి మహనీయుని గురించి ఇప్పుడు మనం చర్చించుకోవడం, ఆయన కలుసుకోవడం నిజంగా మన గత జన్మ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.